ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. దేశవ్యాప్తంగా హ్యాట్రిక్ సాధించిన ఎంపీలు అంటే వరుసగా 3 సార్లు గెలిచిన ఎంపీల ఆస్తి విలువ ఒకనాడు ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది అన్న దాని మీద ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది. అంటే 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో, 2024 ఎన్నికల్లో ఈ వరుసగా ఈ 3 పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎంపీలకి ఆస్తి విలువ 2014లో ఎంత ఉంది, ఇప్పుడు 2025లో ఎంత ఉంది అన్నదాన్ని ప్రకటించింది. ఇది కేవలం తెలుగు ఎంపీల కోసం చేసింది కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఎవరైతే వరుసగా 3 సార్లు గెలిచారో వాళ్ళందరికీ సంబంధించిన ఆస్తి విలువను ఇవ్వడం జరిగింది రిపోర్టుగా. అయితే దీంట్లో వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ రాజంపేట ఎంపీగా ఉన్నారు మిథున్ రెడ్డి. ఆయన 2014లో రాజంపేట ఎంపీ, 2019లో మళ్ళీ రాజంపేట నుంచి గెలిచారు, 2024లో కూడా రాజంపేట నుంచి గెలిచారు. ఆయన వరుసగా 3 సార్లు ఎంపీ కాబట్టి ఆయన ఆస్తి విలువను కూడా ప్రకటించారు. ఆయన ఆస్తి విలువ 2014తో పోలిస్తే 2025 నాటికి 550 రెట్లు పెరిగిందంట. 550 రెట్లు అంటే ఆ రోజుల్లో 1 కోటి రూపాయలు ఆయన చేతిలో ఉన్నాయి అనుకోండి, అవి ఇవాళ 550 కోట్లు అయినాయి. ఆయన ఆస్తి విలువ ఆ రోజుల్లో 1000 కోట్లు అనుకోండి, 1000 ఇంటూ 550 వేసుకోండి, అంటే అన్ని రెట్ల ఆస్తి ఆయనది పెరిగింది. తర్వాత ఇంకొక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన కూడా 3 సార్లు ఎమ్మెల్యే. 2014 కడప ఎంపీ, 2019లో మళ్ళీ కడప నుంచి గెలిచారు, 2024లో కూడా కడప ఎంపీగా మళ్ళీ గెలిచారు. ఆయన ఆస్తి విలువ 474 రెట్లు పెరిగిందంట. వైఎస్ అవినాష్ రెడ్డి ఆస్తి విలువ ఏమో 474 రెట్లు, మిథున్ రెడ్డి ఆస్తి ఏమో 550 రెట్లు పెరిగిందంట. వైసీపీకి సంబంధించి 3 ఎంపీలు వరుసగా 3 సార్లు గెలిచిన వాళ్ళు ఉంటే ఆ 3 ఎంపీల సగటు వాల్యూ 530 రెట్లు పెరిగిందంట ఆస్తి విలువ. 3 కలిపి లెక్కేసినప్పుడు, విడివిడిగా లెక్కేసినప్పుడేమో ఒక్క మిథున్ రెడ్డిదే 550 రెట్లు, తర్వాత అవినాష్ రెడ్డిదే 474 రెట్లు. 3 ఎంపీలు సగటును లెక్కేసినప్పుడు మాత్రం 530 రెట్లు 3 ఎంపీల ఆస్తి విలువ వైసీపీకి సంబంధించిన వాళ్ళే పెరిగినాయంట. మరి కూటమికి సంబంధించిన వాళ్ళు, మరి టీడీపీకి సంబంధించి కూడా వరుసగా 3 సార్లు గెలిచిన ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, కింజరపు రామ్మోహన్ నాయుడు. ఆయనకి సంబంధించి 173 రెట్లు పెరిగిందంట ఆయన ఆస్తి విలువ. 2014కి అంటే 2014లో ఆయన ఎంపీ, 2019లో ఆయన ఎంపీ, 2024 కూడా ఆయన ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు. ఆయన ఆస్తి విలువ 2014తో పోలిస్తే 2025 నాటికి 173 రెట్లు పెరిగిందంట. రియాలిటీలో మనం చూసుకున్నప్పుడు ఆస్తి విలువ సహజంగా పెరిగింది. 2014 ఆస్తి విలువ, ఇవాళ ఆస్తి విలువ సహజంగానే పెరిగింది. ఎవరి ఆస్తి విలువ అయినా పెరిగింది. ఒకనాడు గజం 1000 రూపాయలకు దొరికిన చోట ఇవాళ గజం 10,000 కూర్చుంది, అంటే 10 రెట్లు పెరిగింది, లేదు 100 రెట్లు పెరిగింది. కానీ 570 రెట్లు, 550 రెట్లు పెరగడం అంటే ఏంటి దాని అర్థం? అంటే అసాధారణంగా పెరిగింది. ఇప్పుడు ఒక 100 రెట్లు పెరిగింది, అది వేరే విషయం. గజం 1000 రూపాయలు అనుకున్నది 1,00,000 రూపాయలు అయి తయారై కూర్చుంది, అది కొంత నమ్మొచ్చు. కానీ ఏకంగా 550 రెట్లు, 474 రెట్లు అంటే ఇది అసాధారణమైన పెరుగుదల కదా. ఎలా పెరిగింది? ఎలా పెరిగింది అంటే, ఇప్పుడు ఒక ఉదాహరణ మనకు కళ్ళ ముందు కనపడుతుంది కదా. రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతోటి పర్మిషన్ లేకుండా ప్రాజెక్టు చేపట్టేది, పర్మిషన్ లేవు, మళ్ళీ ఎక్కడో చోట ఆపాలి ఆ ప్రాజెక్టు తెలుసు, కానీ డబ్బుల కోసం ఏదో ప్రాజెక్ట్ చేసినట్టు చేసేసి డబ్బులు డ్రా చేసుకున్నారు. అంటే ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్ట్ అన్నీ చేయటం, చేసినా చేయకపోయినా బిల్లులు శాంక్షన్ చేయించుకోవటం, దీని ద్వారా ఆస్తులు పెంచుకున్నారా? ఎందుకంటే ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించి లిక్కర్ స్కామ్లో కూడా పిఎల్ఆర్ ప్రాజెక్ట్ కనపడుతూ ఉంది, పిఎల్ఆర్ ప్రాజెక్ట్ డబ్బులు కనపడుతూ ఉన్నాయి. ఆయన మిథున్ రెడ్డి కేసులో అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద బయట ఉన్నారు. ఇప్పుడు ఇలా లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటే, లేదు పర్మిషన్ లేకుండా ప్రాజెక్టు కడితే వచ్చిన డబ్బుల అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఏది ఏమైనా మామూలు పెరుగుదల కాదు 550 రెట్లు అంటే. నేనేమంటానంటే, అసలు ఏదైనా రిపోర్ట్ వాళ్ళు 2019 నుంచి 2024 మధ్య మిథున్ రెడ్డి ఆస్తి విలువ ఎంత పెరిగింది అన్నది ఒక లెక్కేస్తే బాగుండు. 2019లో మిథున్ రెడ్డి ఆస్తి విలువ ఎంత, 2024లో
ఆస్తి విలువ ఎంత. సో మనకు కూడా తెలిసిద్దాం ఎన్నికల అఫిడవిట్లోకి వెళ్ళి 2019లో ఆయన తన ఆస్తి విలువను ఎంతగా పేర్కొన్నాడు, 2024లో తన ఆస్తి విలువ ఎంతగా పేర్కొన్నాడు ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత అవినాష్ రెడ్డి కూడా అంతే లెక్కేయండి. చూడండి అడ్డగోలుగా సంపాదించారండి, అడ్డగోలుగా అసాధారణంగా సంపాదించారు. సరే రాజకీయ నాయకులు అంటే సంపాదించుకుంటున్నారు, అది కాదనేది కాదు, కానీ అడ్డగోలు సంపాదన. రాజకీయ నాయకులు అందరూ సంపాదించుకున్నారు, దాంట్లో నాకు భిన్నాభిప్రాయం లేదు. ఈ పార్టీ ఆ పార్టీ అనే ఏం లేదు, అందరూ సంపాదించుకుంటున్నారు. కానీ ఇది అడ్డగోలు సంపాదన. ఏంది 550 రెట్లు ఏందండి? ఎవరి డబ్బు అది? ప్రజల డబ్బు అది, ప్రజల డబ్బు అది. 550 రెట్లు, 474 రెట్లు ఒక రకంగా చెప్పేసి తినేశారు అనుకోవాలి. ఎందుకంటే వ్యాపారాలు చేస్తే మరి అంత పెరుగుతాయా? అంత పెరుగుతాయా? మరి నిజంగా వ్యాపారాలు చేస్తే అంత పెరుగుతాయి అంటే అంత గొప్ప వ్యాపారాలు ఏంటో ప్రజలకు కూడా చెప్తే, యువతకు కూడా చెప్తే ఉద్యోగాలు మానేసి అందరూ అలాంటి వ్యాపారాలు చేసుకుంటారుగా. సరే వాళ్ళకి 570 రెట్లు, 554 రెట్లు, 550 రెట్లు, 474 రెట్లు 16 సంవత్సరాలే. ఇవాళ ఉన్న యువకులకి 10% వాళ్ళ ఆస్తి విలువ పెరిగినా, లేదు 100% పెరిగినా చాలా చాలా హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. కానీ ఎంపీ పదవులను ఉపయోగించుకొని, రాజకీయాన్ని ఉపయోగించుకొని, పార్టీలను ఉపయోగించుకొని, పదవులను ఉపయోగించుకొని ఈ రకంగా చేస్తారా? ప్రత్యేకించి 2019 నుంచి 2024 మధ్య వైసీపీకి ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని ఇది ఆస్తి విలువను పెంచుకుంటారా? ఆస్తులు పెంచుకుంటారా? సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మళ్ళా కొంతమంది ఆస్తులు మాత్రం తగ్గిపోయినాయండి. సిఆర్ పాటిల్ ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయన ఆస్తి విలువ 2014 కంటే ఇప్పుడు తగ్గిందంట. అంటే రాజకీయాల్లో అట్లాంటి నిస్వార్థ పనులు కూడా ఉంటారు. మామూలుగా అయితే ఆస్తి విలువ సాధారణంగా కూడా పెరగాలి, అసాధారణంగా పక్కన పెట్టండి, సాధారణంగా కూడా పెరగాలి. ఎందుకంటే 2014 నాటి ఆస్తి విలువలు ఇవాళ ఆస్తి విలువకి సంబంధం ఉండదు, ఎన్నో కొన్ని రెట్లు పెరుగుతాయి. కానీ తగ్గినాయి అంటే ఆయన సంపాదించుకోకపోగా ఉన్న ఆస్తులు కరిగించుకున్నాడు రాజకీయాల్లో అని అర్థం. అంటే డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టాడని అర్థం. సో అలాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు కొద్దిగా బీజేపీలో దొరుకుతారు, కమ్యూనిస్టుల్లో మీకు దొరుకుతారు. ఉన్న ఆస్తులు కరిగించుకునే వాళ్ళు, సంపాదించుకోకుండా జీవితాన్ని గడిపేవాళ్ళు, సంపాదన కోసం కాదు రాజకీయాల్లోకి వచ్చింది, ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చినాం అనుకునే వాళ్ళు మనకు కొంతమంది దొరుకుతారు. కానీ సరే అలాంటి నాయకులు రేరుగా ఉంటారు, పక్కన పెట్టండి. కానీ రాజకీయ నాయకులు సంపాదించుకుంటున్నారు అనేది ప్రజలకు కామన్గా వచ్చినటువంటి అభిప్రాయం. కానీ మరి ఇంత సంపాదన, ఇదా సంపాదన, ఇన్ని రెట్ల సంపాదన. సో వీళ్ళ పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నమాట. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.